హాయ్ అందరికీ నమస్తే. నేను మీ జీజీ రాజు బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్. ఈరోజు మన వీడియో అండి, కర్నూలు నుంచి మనకి ఒక సార్ అయితే కాల్ చేయడం జరిగింది. వాళ్ళ సైట్ అయితే ఒక బిల్డర్కి అయితే ఇచ్చాడండి. ఆ బిల్డర్ అనేది వర్క్ ఎలాగ చేశాడో సార్ అయితే మనకి ఫోటోలు పంపించాడు. మీరైతే ఒకసారి చూడండి. వాళ్ళు ఏం చేశారంటే మ్యాట్ కింద కనీసం కవరింగ్ కూడా అయితే ఇవ్వలేదండి. నార్మల్గా దొరికే రాళ్ళు ఏమంటే మ్యాట్ కింద పెట్టారు. మీరు ఎప్పుడు ఇలా చేయకండి. కవరింగ్ అయితే కంపల్సరీ పెట్టేయండి. ఫుటింగ్ కూడా వాళ్ళు 1 ఫీట్ కంటే ఎక్కువ అయితే వేయలేదండి. ఫుటింగ్ మినిమం ఇంజనీర్ అయినా సరే మేస్త్రి అయినా సరే 1.5 ఫీట్ అయితే వేయాలండి. అదే ఇంకా పెద్ద కాలం అయితే 2 ఫీట్లు కూడా వేయాలి. వీళ్ళైతే ఫుటింగ్లో అయితే మినిమం రాడ్స్ అయితే పూర్తిగా కనిపిస్తున్నాయండి. ఆ సార్ అయితే నాకు కాల్ చేసి ఫోటోలు అయితే పెట్టారు. మీ కన్స్ట్రక్షన్లో ఇలాంటి తప్పులు అయితే చేయకండి. మీరు మంచి రేట్ ఇచ్చేటప్పుడు మేస్త్రి అతని జవాబుదారీతనంతో పని చేయించే విధంగా చేయించుకోండి. అయితే పూర్తిగా అయితే కవరింగ్ కాలేదండి. మీకు మ్యాట్కి ఏదైతే రాడ్లు అయితే పైకి వదులుతారో హుక్స్ లాగా పట్టుకోవడానికి, వాటి మీద మినిమం అవి వచ్చేసి 9-10 ఇంచులు అయితే పెడతారండి. దానికి మినిమం ఇంకొక 10 ఇంచులు అయితే పైన కవరింగ్ ఉండాలండి కంపల్సరీ. 10 ఇంచులు కానీ మినిమం 6 ఇంచెస్ కానీ ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడైతే అలాగైతే చేయలేదండి. కాలం యొక్క మ్యాట్ పుట్టింగ్ అయితే కాలంకి 4 వైపుల సమానం భాగాలు అయితే ఉండాలండి. సమాన భాగాలు లేకపోతే పుట్టింగ్కి అయితే స్ట్రెంత్ ఉండదు. ఈ కాలం చూడండి, ఇది సమాన భాగం అయితే చేయలేదు. పుట్టింగ్ మొత్తం ఒక సైడ్కి వెళ్ళింది. ఒకవేళ గుంతలే మన క్రాస్ వచ్చినా సరే పెద్దగా వచ్చినా సరే మీరు ఏం చేస్తారంటే కంకర వేసిన తర్వాత అయినా ఆ కాంక్రీట్ అనేది తీసి 4 పక్కల సమానంగా అయితే వేయండి. అలా వేయడం వల్ల పిల్లర్కి స్ట్రెంత్ అనేది మంచిగా ఉంటుంది. కింద మ్యాట్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది సార్. ఒకవేళ మీరు మీ యొక్క ప్లేస్ ఎటువంటి గ్యాప్ అయితే వదలకుండా పిల్లర్స్ అయితే అవుట్ సైడ్ తీసుకుంటున్నట్టయితే, మీ పిల్లర్ వేలే జాగాలకు వెళ్లకుండా ఖచ్చితంగా వేసుకున్నట్టయితే మీరు ఏం చేయాలంటే ఆ పిల్లర్కి 3 వైపులా పుట్టింగ్ కరెక్ట్గా ఇచ్చి ఒకవైపు పుట్టింగ్ తక్కువ వస్తుందండి. దానికి మీరైతే పెడస్టాల్ అయితే కట్టవలసి వస్తుంది. 3 ఫీట్స్ లెంత్ తీసుకొని 3 ఫీట్స్ హైట్ అయితే పెడస్టాల్ కట్టాలి. అప్పుడు ఆ కాలంకి స్ట్రెంత్ అయితే బాగుంటుంది. ఒకవేళ మీరు పిల్లర్ ఎడ్జ్కి వేస్తే ఇలా పెడస్టాల్ అయితే వేసుకోండి. 3 ఫీట్స్ లెంత్ 3 ఫీట్స్ హైట్. ఇదైతే మన సైట్లో చేసే వర్క్ అండి. కవరింగ్ ఇలా పెట్టుకోవాలి. కవరింగ్ ఇలా అన్ని పక్కల పెట్టడం వల్ల రాడ్ అనేది ఆ కాంక్రీట్ పడినప్పుడు కిందకైతే బెండ్ కాకుండా ఉంటుంది. కింద పీసీసీకి అయితే టచ్ అవ్వదండి. స్ట్రెంత్ కూడా మంచిగా ఉంటుంది. ఇదంతా మన ప్రాజెక్టులు అయితే చేస్తున్నాము చూడండి. ఆ సార్ అయితే స్క్వేర్ ఫీట్కి అయితే 2200 ఇచ్చి చేపిస్తున్నారండి. కానీ వర్క్ ఎలా ఉందో చూడండి. మేమైతే 1800కి చేస్తున్నాము. మా వర్క్ చూడండి. ఇలా కాలమ్స్ అయితే నిలబెట్టిన తర్వాత ఇలా గుండుకి సరి చేసుకోండి. సరి చేసుకున్న తర్వాత మీరు కాంక్రీట్ అయితే పూర్ చేయాలి. ఇలా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత మ్యాట్ వేసిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మన సైట్లో వర్క్ అండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా వర్క్ స్టార్ట్ చేస్తుంటారో వాళ్ళకైతే ఈ వీడియోస్ చాలా ఉపయోగంగా ఉంటాయి. మీకు ఏదైనా డౌట్ ఉన్న కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఎవరైనా మాతో కట్టించుకోవాలనుకుంటే మేము స్క్వేర్ ఫీట్కి 1800 అయితే చేస్తున్నామండి. 1800 నుంచి 2000 అయితే మేము లోపల హాలు, బెడ్రూమ్స్, కిచెన్ సెట్, అలాగే టీవీ సెట్ అయితే కబోర్డ్స్ కూడా చేపిస్తామండి. 2000 స్క్వేర్ ఫీట్కి అయితే మంచి క్వాలిటీ అయితే మేము ఇస్తాము. వచ్చే వీడియోలో అయితే నేను వాడే మెటీరియల్ కానీ ప్రతి ఒక్కటైతే మీకు లిస్ట్ చూపిస్తానండి.